ఉన్నదాన్ని అల్లు కోసం బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసుకుంది. ఇల్లు మీద దిగేటట్టు లేదు. ఆడ నమ్ముకొని అప్పు చేసుకుంటే ఆ బిడ్డ దూరం అయిపోయి ఆడు స్టేషన్లో పాల్గొయ్యాడు. ఎట్లా బతుకుడు? అసలు ఈ కుటుంబానికి న్యాయం ఏది? కొడుకులకు చదువుకుల పని లేదు, జాబులు లేవు, కూలి పని చేసుకుంటే నెలకు 10,000 సంపాదించలేరు. వాళ్ళ పిల్లల కాళ్ళకి సరిపోతలేవు. అవి తండ్రికి 2 కళ్ళు కనబడతలేవు. అవును, కన్ను కనిపించేది. వాళ్ళు ఎట్లా బతుకుడు? ఇది ఏంది? ఇది ఘోరలేంది. ఇది ఒక ఆడపిల్లని చెట్టును కొట్టేస్తే ఎట్లా బతుకరా తల్లి? నేను ఒక చెట్టును కొట్టేస్తే అది పూలు పూసే కాయలు కదా, దాని కాయలు మీద తింటుంటివి. మా కాయలేమి ఇప్పుడు ఒక చెట్టు కాగల వేరకని బతుకెందుకు? నీ కూడా చచ్చిపోయింది. రాజవరికి ఏ పోవడద్దు, ఏ పిల్లలద్దు, ఏ కుటుంబం వద్దు. నా బంగారు తల్లి ఇన్ని రోజులు వారం నుంచి ఏడుస్తున్నావు, చూస్తున్నావు అమ్మని ఆరోగ్యం వల్ల. ఇద్దరు కొడుకులు ఏమైతారు చెప్పు? ఆ 2 కొడుకులు నాకు వద్దు, వాళ్ళు నాకు వద్దు. నాకు ఈ అమ్మ కావాలా, నాకు ఈ తల్లి కావాలా. నా పార పంచలేదంటే పన్ను నుంచి కొరకొచ్చి పెట్టిన లేకుతుంది. ఇదంతటి కారణము మేడం, ఇదంతటి కారణము అత్త ఇద్దరన్నలు. వాళ్ళకి ఇట్లా గట్టి సపోర్ట్ ఇవ్వకపోతే, అరే నాకు 30 మంది గుండాలు ఉన్నారు వాళ్ళ అన్న బలం ఇచ్చిండు. నా 30 మంది గుండాలు ఉన్నారు, నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఎవరు ఎమ్మెల్యే అయినా? అంటే ఆయనే చెప్పింది, ఆమెనది ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఈయన ఇట్లా మోటివేషన్ చేసిండు, వీళ్ళ తమ్ముని మోటివేషన్ చేసిండు. తమ్మునికి నేర్పిన మాటలు అవి. అలాంటి బలం ఇచ్చిండు అన్నట్టు. బలం ఇచ్చి నేను ఇట్లా ఎంత మందిలో చంపుకుంటూ వచ్చినారా, ఇది ఒక లెక్కనా? నువ్వు చంపుకో, నీకు పిల్లలు మాట్లాడినావు, నీకు నిజామాబాద్లో పిల్లలు మాట్లాడినావు, 2 ఎకరాల పొలం 20 లక్షలు కట్టినాం. గవి కూడా కొట్టుకుని కాడ ఆడుకున్నావు, లేక గల్లవాడి సత్తును ఏందిరా? నువ్వు తల్లి అయితే బాగా, నువ్వు నా ఇంటికి అడుగు పెట్టాలంటే దాన్ని సంపుతున్న నా ఇంట్లో అడుగు పెట్టు. నువ్వు అవ్వరాక అది నా దగ్గర కాదు, దాపుది కాదు, దాన్ని నేను అంగీకరించా. అది కోడలుగా నేను ఒప్పుకోను. నువ్వు దాని దగ్గర నువ్వు ఉన్నావంటే నా ముఖం చూడకు, నా ఇంటికి రాక. అన్నదమ్ములు తల్లి ఒకటే పట్టుబట్టిరు. ఆయనకి ఎటు మెసలు రాక ఎట్లనో ఏం కదా, నాకు ఆయనకే దోయలేదు. వాళ్ళు ఖచ్చితంగా సంపు సంపు సంపు, నిన్ను ఒక్క నిమిషంలో తీసుకొస్తా, నాతో అయితారా తమ్ముడా, నువ్వు భయపడకు అని గట్టి సపోర్ట్. వాళ్ళు నిలబడే వరకు అంటే నీకు అలాంటి ఆలోచనలు కలిగింది. వాళ్ళు ఫస్ట్ అన్నదమ్ములు తల్లే కారణం. ఆయనకి బలమైన కారణం చెప్పి సంపూర్ణ మరి 4